కార్యదర్శిని అయ్యా రాష్ట్ర అధ్యక్షుడు టీటీ ప్రభాకర్ గారు 2011 ఫస్ట్ అధ్యక్షుడు అయ్యిండు. తర్వాత 2014 ఆగస్టు నాడు మరి ఒక ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఆయన ఏంటి మన నియమావళికి 2.5 నిబంధన ఒక నిబంధన ఉన్నది నియమావళి. దాని ప్రకారం ఓటర్ జాబితా తయారు చేయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎన్నికల కేసు కోర్టుకి ఎందుకు పోయింది అనేది జనాలకు చాలా మందికి తెలియదు. అందుకోసమని ఒక 2 నిమిషాలు నేను ఎక్కువ తీసుకుంటాను. అయితే 2.5 నిబంధన ప్రకారము 1,116 రూపాయలు చెల్లించిన జీవిత సభ్యులు ఓటర్ లిస్టులో ఉండాలి. 2.4 మహిళా ప్రకారము పోషకులు 3,000 ఆ పైన ఇచ్చిన వాళ్ళు కూడా ఓటర్ లిస్టులో ఉండాలి. మరియు ఎన్నికైన జిల్లాల, మండలాల, పట్టణాల మరియు జోన్ల వరకు వచ్చే వరకు జోన్ల ఎలక్షన్ ఓటర్ లిస్టులు ఉండాలి. అయితే 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అధ్యక్షుడు ఆయన్నే ఉన్నాడు టీటీ ప్రభాకర్ గారు. అప్పుడు 2 ఓటర్ లిస్టులు ఇచ్చాడు. ఒకటి జీవిత సభ్యులది, పోషకులది ఒక లిస్టు, రెండవది జిల్లాల, మండల, పట్టణ, జోన్లది అదొక లిస్టు ఇచ్చింది 2014లో. అప్పుడు అదే పైన ఇప్పుడు కూడా ఉంది 2019లో మళ్ళీ ఈయనే అధ్యక్షుడు. అప్పుడు 2 ఇచ్చిండు, ఇప్పుడు ఒకటే ఇచ్చిండు. ఒకటేది ఇచ్చిండే ఏకదా 1,116 3,000 ఇచ్చిన వాళ్ళకి మాత్రము 3,644 సభ్యులది లిస్ట్ ఇచ్చిండు. జిల్లాలు 24 జిల్లాలు ఎన్నికలైనవి, 454 మండలాలు అయినాయి, దగ్గర 20-30 పట్టణాలు అయినాయి. హైదరాబాద్లో ఉన్న 12 జోన్లు, 153 వార్డులు, వీటి దాదాపు 10,000 ఓట్లు ఇయ్యలేదు. ఆ ఇయ్యనందుకే మనం గుండె నెరవేరడానికి కోర్టు పోయింది. సరే, ఎందుకు పోయాడు మరి? ఇదంతా కొంపోయినారు. ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ప్రభాకర్ గారు కావాలని ఇది కోర్టుకు పోతుంది, నేను ఆగా ఇంకా 2-3 ఏళ్ళకున్నా ఇక్కడ పెవికాలు పెట్టుకొని కూర్చుంటా అని నేను పెవికాలు పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు రాగానే ఉండి చిన్న నియమావళిని కావాలని ఉద్దేశపూర్వకంగా 10,000 ఓట్లు ఇచ్చిండు. అంత అవలగా లేకుండా ఏం గొడవలు పట్టించుకుంటారు అంటే కదా. కొంతమంది ఎందుకు తెలియదు ఎవరికి, జిల్లాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ దీని నాలెడ్జ్ లేదు, ఇవ్వాలి అనుకుంటారు. ఆ విధంగా ఆయన కావాలని ఇది ఇచ్చేది. సరే, దానివల్ల ఆయన చేసే తప్పుకు మనమంతా అనుభవిస్తున్నాం. అదే ఒకవేళ జిల్లాలని, మండలాలు, పట్టణాలు, జోన్లు ఇచ్చినుంటే ఇదివరకు నూతన కార్యవర్గం వచ్చి 2 సంవత్సరాలు 7 నెలలు అయిపోయి ఇంకా 3 నెలల్లో 5 నెలల లోపల కొత్తగా ఎన్నికలయ్యేది. ఆయన కావాలని మొండి పట్టుకొని, మొండి వైఖరికి సంఘాన్ని ఒక నాశనం చేద్దామనే పట్టుదలతోని ఆ విధంగా ఎన్నికల కేసు కోర్టు పోయినట్టు చేశారు. సో దయచేసి దీని విధంగా అయితే ఈ ఎన్నికలలో 3 ప్యానెల్ ఆడినాం. అదే లాస్ట్ ఇయర్ మేము వాట్సాప్లో మా కత్తెర ప్యానెల్కి వెళ్ళి సంకీర్ణ రాష్ట్ర కార్యవర్గం అంటే కొలిషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ పెట్టాలి అంటే అన్ని 3 ప్యానెల్కి వెళ్ళి 11 మంది తీసుకొని వెళ్దామని చెప్తే అప్పుడు ఏమన్నాడు ఆయన అంటే, అదే ఈ కోర్టులో ఉంది మేము మాట్లాడుతాం. తర్వాత ఏం చేసాడు ఆయన, ఏమి ఉన్న జూలైలో ఆయన ముందుకు వచ్చి 3 ప్యానెల్కి వెళ్ళి కూర్చొని అర్థం చేయండి, నేను విత్డ్రా చేసేస్తాను చెప్పి. సో కత్తెర ప్యానెల్కు 9, సూర్యుడికి 9 సూదాలకు 16 ఇస్తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చేసింది ఆయన, ప్రభంజన్ గారికి ఫోన్ చేసిండు, అధ్యక్షుడు లిస్టు తెప్పించుకుంటు. రాధాకృష్ణకి ఫోన్ చేసిండు, తెప్పించుకున్నాడు. కర్ణాటకకి ఫోన్ చేయమంటే ఇక ఫోన్ ఏం చేస్తున్నాడు. ఇప్పుడు 40 రోజులు అయింది. అదే ఒకవేళ ప్రభాకర్ గారు కర్ణాటక గారికి ఫోన్ చేసిందన్నా మీ లిస్టు అంటే ఇదివరకు ఆగస్టు 9 కల్లా కార్యవర్గం వచ్చేది, మనమంతా కూర్చునే అవసరమే లేదు. ఆయన మొండిపోయి చెయ్యొద్దు, మనసులో వేరే ఉంది, సతాంచాలనే ఉద్దేశంతో చేస్తుంది. కానీ నేను చూసుకుంటాను ఓడేసుకోవడం ఎక్కడి ఆ మొండిపోయి కదా. సో దయచేసి నా సజెషన్ ఏంటంటే మళ్ళీ ఎన్నికలు పోవాలంటే అంత ఈజీ కాదు. దయచేసి ఈ 3 ప్యానెల్కి సంకీర్ణ రాష్ట్ర కార్యవర్గం కత్తెర ప్యానెల్కి 9 మేము ఒప్పుకున్నాం, సూర్యుడికి 9 ప్యానెల్ ఒప్పుకున్నాం, సూదానికి 16 మంది. దీంతో ఆయన ఇమ్మీడియట్గా మనమంతా కలిసి అదే చేయాలని
ఏంటి 3 ప్యానెళ్లకు సంకీర్ణ రాష్ట్ర కార్యవర్గం స్టేట్ పొజిషన్ ఇంటర్వ్యూ చేయాలి. ఒక 15 రోజుల లోపల సెటిల్ అయిపోతుంది. లేదు 29 ఉన్నది, 29 ఇంకొక నెల పోవచ్చు, 2 నెలలు పోవచ్చు, 3 నెలలు పోవచ్చు. ఈ దాంతో ఆయన అయితే మదా చేసుకుంటాడు. ఆయన కుర్చీపై అయితే ఎవడేం చేస్తాడని ఆ మదా చేసుకుంటామని ఆయన కూర్చున్నాడు. సో దీనికి దయచేసి మనం ఈ మీటింగ్ తరఫుకి మనం 3 ప్యానెల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం. ఇస్తే మనకి ఒక మహాసభ పెట్టుకున్నాం. మహాసభ పెట్టాలంటే ఒక 20 లక్షలు కావాలి, 30 కోట్లు పైసలు ఎక్కడ చేస్తాం? లెక్క చెప్పుకోవాలి. రాయి పాపన్న గారు రాయి ఎవరైనా చెప్పండి 220 పుస్తకాలు రిసీప్ట్ ముక్కులు అదే ఉన్నారా? మళ్ళీ ఒకసారి ఒక్క రిసీప్ట్ 1,000 లెక్క 4,430 రిసీప్ట్లు అమ్ముకున్నాడు. అదే ఉండే 4,030 రిసీప్ట్ అమ్ముకున్నాడు. అడిగే ఎవరు కమ్మిందో ఏం లేదో నేను చెప్తాను. 4,430 మల్టీప్లైడ్ బై 1,016 50 లక్షల రూపాయలు బ్యాంకులు వేయాలి. ఏం చేసిన ఉన్నా అంటే అవార్డు వాట్సాప్లో పెట్టి తగ్గే కొడుతుంది. మేమన్నాము బయట ఉంది 13.2 బయట ఏమన్నారంటే ప్రతి 3 నెలలకు రాష్ట్ర కార్య సమావేశం అయితే అక్కడ ఆడిటర్తో చెక్ చేసి అందరికి వచ్చిన వాళ్ళకు కాపీ ఇవ్వాలి. జిల్లాల అయినా మండలాలైనా రాష్ట్రమైనా 3 నెలలకు ఒకసారి లెక్కలు చూపించాలి. ఆ 3 ఏళ్ళు అయిపోయా, ఇంకా 3 ఏళ్ళు అయిపోయా, మంచిగా జమ చేసుకున్నావు. మరి ఏడబెట్టినా ఆయన అంటే చెప్తున్నాడు. ఆయన బ్యాంకులో కూడా బ్యాంకర్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నా అన్నా. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్నా, పైసలు జమ చేయాలి. లెక్కలు పెట్టమంటే నీకు చూపియా మేము 10 మంది సభ్యులం వస్తాము, మా ముంగడ పెట్టి లెక్కలు నో అవార్డ్స్. సో దయచేసి ఆ మహాసభకు ఒక 20 లక్షలు కావాలి. మనం ఆ పైసలు కూడా అన్ని పైసలు ఇవ్వండి. ఆయన పుష్పం వేసుంటారు లెక్కలు కావాలంటే నేను చెప్తాను. ఏ రిసిప్ట్ ఎవరు కంపెనీలో రిసిప్ట్ నెంబర్ చెప్తున్నారు మీకు అర్థం ఎన్ని 220 పుస్తకాలు కట్టుబడుతున్నది అనుకోవద్దు. ఒక్క నిమిషం, మీకు తెలియదు కాదు. తప్పుడు వెళ్ళి 2,000 ఓట్లు పూర్తిగా ఒక్క నిమిషం కదా, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక్కడ కావాలని అనుకుంటున్నాను. పూర్తిగా రిసీట్ ఇష్యూ చేసి దాని మీద ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి చేయడం జరిగింది. అందరూ ఇప్పుడు 2 పాయింట్ల మీద ఒక పాయింట్ మీకు వచ్చింది, 3 ప్యానెళ్లతోనే కావాలని. అది మెయిన్, అది రెండో దానికి మీరు ప్రయాణిస్తలేదు. ఇక ఒకవేళ అది కోర్టు నుంచి డిసిషన్ ఆయన మొండి వైఖరి చేసి, ఎందుకంటే ప్రభాకర్ కు ముందు వచ్చిండు, ఆయన మీటింగ్లు పెట్టిండు. సార్ మేము ఒప్పుకోము. అదే అయితే ఈ లెక్కల తొక్కల విషయం అంతా కొత్త కమిటీ వచ్చిన వాళ్ళు ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళకి పైసలు నువ్వు వసూలు చేసినావు, నువ్వు ఆయన పైసలు ఇస్తా కదా, ఆయన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా. మరి బైలా 13.2 ఉంది. ఏముంది అట్లా చెప్పండి. ప్రతి 3 నెలలకు రాష్ట్ర కార్యవర్గంలో ఆడిట్ చేసి బ్యాలెన్స్ షీట్ అందరికి పైసలు ఇవ్వదు, పైసలు బ్యాంకులో పెట్టుకో, దాని షీట్ ఇచ్చాము. అట్లా ఎన్ని 50 లక్షలు జీవిత సభ్యులే, దాదాపు 14 లక్షలు అడగండి. మీరు అడగండి, నేను మహాసభ పెట్టుకోవాలి, మా ఖర్చులకు ఎట్లా 3 ప్రాంతాల సభ్యులకి 9-9-16 తోని కార్యవర్గం ఓకే చేసుకుంటే నరేంద్ర అన్న గారు మా సహకరించి విత్డ్రా చేసేటప్పుడు మంచిగా జబర్దస్త్గా మాకు 63 లక్షలు కావాలి. ఇప్పుడు అది లేకుండా అన్న सीधी उंगली से नहीं आता, टेढ़ी उंगली से निकाल देंगे। ఉండగా మీరు రెడీ 63 లక్షలు చూపించకపోతే 63 లక్షలు ఇజ్జత్ దావా చేస్తా ఉంటారు. సరే ఫస్ట్ అయితే 3 ప్యానెల్ది ఫైనల్ చేయండి ప్లీజ్. 9-9-16 3 ప్యానెల్ సమానం కావాలి, సమానం కావాలి. 9-9-16 అనేది లేదు ఇక్కడ. 3 ప్యానెళ్ళకే
అది అన్అఫీషియల్. మీరు చెప్పినట్టు ఒకవేళ 3 ప్యానెల్ కమిటీ తీసుకుంటే మరి ఇప్పుడు 3 ఇయర్స్ పూర్తయింది కదా, జిల్లా కమిటీలోది పదవీకాలం అయిపోయింది 1 మంత్ 2 మంత్స్ అనుకుందాం. ఈ 3 ప్యానెల్ అయితే మన జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించాలా, మళ్ళీ వాళ్ళే కొనసాగుతారా? మీరు ఎక్కిందంటే వాళ్ళు కూడా స్టార్ట్ వాళ్ళ ఎన్నికలు పెట్టాలా? ఎన్నికలు పెట్టాలి కదా అనే పాయింట్ కూడా విస్మరిస్తాను. మీరు చెప్పండి. అది కూడా ఉంది. 3 ప్యానెల్ హరిప్రసాద్ 3 ప్యానెళ్ల కార్యవర్గం వస్తే ఒక మహాసభ 1 మంత్లో పెట్టి మనం బైలాస్ ఎంత అమెండ్మెంట్ చేసుకుంటాం అన్న. ఇప్పుడు పాత బైలా ఎట్లుందంటే రాష్ట్ర ఎన్నికలు జరుపుతూనే బాధ్యత సంకీర్ణ కమిటీకి అప్పగిస్తాం. అది కానీ మాకు గర్వకారణం ఏంటంటే మా వరంగల్ రావడం కానీ మా వరంగల్ జిల్లా రాష్ట్రం కావడం మా లోకల్ కావడం అందరికీ నమస్కారం. ఇక్కడ 3 ఇష్యూస్ ఉన్నాయండి మనం నిర్ణయించేది. మొదటిది ఏంటంటే కుంటి నరేందర్ గారు విత్డ్రా చేసుకుంటే మనం ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న. అయితే విత్డ్రా చేసుకుంటే ఆయన వర్షన్ ఏంటి అని అంటే 3 ప్యానెళ్ళు కలిస్తే మేము విత్డ్రా చేసుకుంటాం. చాలా బాగుంది. కానీ 3 ప్యానెళ్ళు కలిస్తే విత్డ్రా చేసుకోవడం జరగదు కోర్టులో. ఏది ఎవరైతే రాష్ట్ర బాడీ ఉన్నదో ఆ రాష్ట్ర బాడీ అంగీకారం కూడా నరేందర్ గారికి చెప్పినట్టయితేనే విత్డ్రా అవుతుంది, లేకపోతే కాదు. ఇది కరెక్ట్ అనుకుంటా లా ప్రకారం. అయితే క్వశ్చన్ ఏంటి అని అంటే ఆయన విత్డ్రా చేసుకునేటందుకు మన బలం సరిపోతుందా అనేది ఒక క్వశ్చన్. అది సరిపోయినట్టయితే ఈ లొల్లి అక్కర్లేదు ఒకటి. తర్వాత మొన్న మన చంద్రకాంత్ అన్నట్టు 3 అనఫీషియల్గా ఒక మీటింగ్స్ జరిగినాయి ప్యానల్తో. అదో నిర్ణయానికి వచ్చిండు, అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాడని వచ్చిండు. అది ఆయన వర్షన్ ఏంటంటే 3 ప్యానెల్లో అనఫీషియల్గా ఇదైందట, మీటింగ్ అయిందట. అది అనఫీషియలా అఫీషియలా అని అన్నప్పుడు ఆయన చెప్పాలి, నాకు సంబంధం లేదు, 3 కూర్చొని మాట్లాడుతున్నారు అన్నారు. చాలా బాగున్నది. 3 ఒక నిర్ణయానికి వచ్చిండు, దాన్ని నువ్వెందుకు గౌరవించలే? నువ్వు గౌరవించలేదు ఎందుకు? మరి సంఘమా ఇది, కుల సంఘమా, లేకపోతే అపోజిషనా? ఇప్పుడు వ్యక్తిగతమా? ఇది వ్యక్తిగతమైనప్పుడు మరి సంఘంలో ప్రెసిడెంట్ కుల సంఘానికా లేకపోతే వ్యక్తిగత దీనికా? ఇది 2వ పాయింట్. తర్వాత వాళ్ళు ఓన్లీ 5 మెంబర్స్ని ఇస్తామని మాట్లాడారు. ఎక్కడైనా ఒక సంఘంలో సంకీర్ణ ఒక సముదాయం కావాలంటే సమతుల్యంగా సమానంగా ఉండాల్సి వస్తుంది. అది 100% ఎవరిని చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. అరే 34 డివైడెడ్ బై 3 ఇవ్వాలి ఎంతరా అంటే 11 అంటారు. ఆ 11 వాళ్ళకు అర్థమైతలేదు. అంటే మా దగ్గర చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారని చెప్తున్నారు. ఓకే బై, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీ దగ్గర చాలా ఉన్నారు. మరి గత 40 సంవత్సరాలు ఏం చేసింది? ఏమి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండి ఏం చేసినాం? ఇది నేను అడిగినాక ఓకే. అది కాకపోతే నేను ఆల్టర్నేటివ్ చెప్తున్నా, ఒకవేళ ఈ లొల్లి లేదు మీరే చేయదలుచుకున్నట్టయితే ఖచ్చితంగా నేను విత్డ్రా అవుతాను. మీరు చేయండి, రాసియండి. మీరు కాదు అది అదొకటి విత్డ్రా కావచ్చు. ఇక్కడ నుంచి ఎవరిని తీసుకోవద్దు, మీరు వేరే దగ్గర నుంచి తీసుకోవాలి, అవుట్ సైడ్ నుంచి. దానం నుంచి తీసుకునే ఒక సాంప్రదాయము ఈయనకే ఉన్నది. ఏది మన ఒక గౌరవ అధ్యక్షుడు, తర్వాత మన
సుప్రీంకోర్టు లాయర్కే ఆ రూల్ ఎక్కడి నుంచి తెచ్చిందో నాకు తెలియదు. ఎప్పుడు కానీ కోర్టులో వేస్తున్నప్పుడు ప్యానెళ్ల నుంచి వ్యక్తిగతంగా ఎవరిని తీయకూడదు. అది తెలుసుకోవాలి ఆయన. అది ఏంటంటే నాకు తెలుసుకున్నాను ఎవడు అడుగుతాడు, ఎవరికి ఇంత నాలెడ్జ్ ఉన్నది అంటాడు. అరే అమ్మ మనకి పుట్టిన కులగానికే ఉంటుంది నాలెడ్జ్, మనకన్నా ఎక్కువ. కంప్యూటర్ తీసి వాడు తెలంగాణ కొట్టుకారేస్తాడు, మనకు లేదు నాలెడ్జ్ అది. అంటే కళ్ళు మూసుకొని పాలు తాగినట్టున్నది ప్రెసిడెంట్ గారి పరిపాలన. అయితే ఏది ఏమైనా ఇప్పుడు ఒకటి సంకీర్ణ సముదాయాన్ని ఏర్పాటు చేసి విత్డ్రా చేసుకునేటందుకు ప్రెసిడెంట్ గారిని ఒప్పించి ఆయన యొక్క అభిప్రాయంతో విత్డ్రాలకు లెటర్కు సంతకం పెట్టినట్టయితేనే అది కోర్టు నుంచి విత్డ్రా అవుతుంది. ఇక రెండోది ఎలక్షన్స్ అనేది జరిగితే మాత్రం ఎంతో డబ్బు కావాలి, అది ఖాళీ పని. ఒకటి ఆ డబ్బునే కనుక మనం పేద ప్రజలకు ఉపయోగించినట్టయితే కనీసానికి ఒక 10 ఫ్యామిలీస్ అన్న బాగుపడతారు. ఎంతకంటే కానివ్వండి. అంటే ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మీరు అన్నట్టే చంద్రకాంత్ గారు అన్నట్టు, మన హనుమంతరావు గారు అన్నట్టు మన దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమి లబ్ధి పొందుతలేదు. దీనిలో నేను నా మనవి ఏంటంటే మనకు ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కానీ దీనిలో పూనుకొని మన ప్రజలు పేద ప్రజల గురించి అప్లికేషన్స్ పోయినట్టయితే సంతోషం. పోకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక క్వశ్చన్. రెండోది మనం గవర్నమెంట్ వాడుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ మన దగ్గర రాదు, మనమే గవర్నమెంట్ దగ్గర పోవాలి. అది జరుగుతలేదు ఒకటి. రెండోది మన కుల వ్యవస్థ ఎవరైతే దాని మీద ఉన్నారో, కుల వృత్తి మీద ఉన్నారో వాళ్లకు ఏమాత్రం ఏం చేయలేకపోతున్నాం. ఎన్నో సమస్యలను తీర్చవచ్చు కానీ దానికి అవకాశం ఇచ్చలేరు, చేద్దామంటే ఇచ్చలేరు, చెప్తే ఇన్నరు వాళ్ళు. ఈగో సిస్టమ్ అనేది ఎక్కడ ఉందో మనకు అర్థమవుతున్నది ఒకటి. రెండోది ఇక ఫ్రీ కరెంట్ అనేది నాకు తెలిసినంత వరకు, నేను సెక్రటరీలో 10 ఏళ్ళు పనిచేశా, నాకు తెలిసినంత వరకు ఫ్రీ కరెంటు ఎవరైతే నాయక్ బ్రాహ్మణ్స్ కానీ మన వీళ్ళు రజకులు కానీ వాళ్ళకు ఫ్రీ కరెంట్ అని రాలేదు. ఓన్లీ 250 వాట్స్ దాటిన తర్వాత ఉండే దీనికి -250 అండ్ రిమైనింగ్ కన్జంప్షన్ రేట్. అంతేకాని ఫ్రీ కరెంట్ అనేది లేదు, గవర్నమెంట్ ఇయ్యది. ఎందుకంటే కరెంటు వ్యవస్థ అటానమస్ బాడీ గవర్నమెంట్ మీద లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలంటే వాళ్ళకు డబ్బులు కట్టాల్సిందే. కట్టిన తర్వాతనే ఫ్రీ కరెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అంతేకాని అటానమస్ బాడీ లేదు. కాబట్టి తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎలక్షన్స్ చెప్పాను. ఎలక్షన్స్ అనేది డబ్బులు ఎక్కువైనాయి, ఎలక్షన్స్ మాత్రం జరగకూడదు. ఇది ఎలక్షన్ జరగాలంటే మాత్రం దానికి మన బైలాస్ కొంచెం అమెండ్మెంట్ చేసుకొని ఎలక్షన్స్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్ చేసుకుంటే మాత్రం మనం చాలా కష్టాలలో పడతాం. ఇంకా